వైఎస్ జగన్ తాజాగా ఏదైతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్లాన్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో స్వయంగా చేస్తున్న సమీక్షలు వివిధ జిల్లాల వాళ్ళతో ఇవాళ తాజాగా నర్సీపట్నం, పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గాలకు చెందినటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీలతో జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. చంద్రబాబుకి న్యాయం, ధర్మం రెండూ లేవు, తన స్వార్థం కోసం ఏమైనా చెప్తాడు, అలాంటి దుర్మార్గపు వ్యక్తితో మనం యుద్ధం చేస్తున్నాము, విలువలు విశ్వసనీయతే మనకెప్పుడు బలం అంటూ తేల్చి చెప్పారు. 2019 ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను మనం అమలు చేసి ముందుకెళ్ళాం, అదే సందర్భంలో అట్లాంటిది ఏమీ లేకుండా చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ ప్రకటించుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో నర్సీపట్నానికి సంబంధించి మనం గెలిచి తీరాలి అన్నటువంటి ప్రకటన చేశారు. అందరినీ సిద్ధంగా అండి, మనం బలం నిరూపించి చూపెడదాం అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. ఇప్పుడు జగన్ పిలుపుకి స్పందిస్తారా లేదా, అవతల ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే మాట్లాడుకొచ్చారో ఆ రూట్లో వెళ్తారా ఏంటన్నటువంటిది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. ఏదైతే 2 నెలల్లో ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిందని గుర్తుంచుకోండి. స్కూళ్ళు, ఆసుపత్రులు అన్నీ నిర్వీర్యం చేశారు. వ్యవసాయంలో రైతులంతా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు క్యూ లైన్లో నిల్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. చంద్రబాబు ఎన్నికల హామీలన్నీ ఒట్టివేయని తేలిపోయింది, ప్రజలన్నీ గమనిస్తున్నారు, మనం ధైర్యంగా ఉండాలి, 3 నియోజకవర్గాల స్థానిక సంస్థల పార్టీ ప్రతినిధులందరూ కూడా సిద్ధంగా ఉండమని చెప్పారు. ఖచ్చితంగా ప్రజలు మన వైపే ఉంటారు అన్నటువంటిది ప్రకటించారు.